Hi friends, good evening. ఏ తేజ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తెచ్చిన న్యూస్ ఈజ్ ఇన్కమింగ్ వ్యాలిడిటీ సగం తగ్గించేసిన వొడాఫోన్ ఐడియా కంపెనీ. ఇంతకుముందు అన్లిమిటెడ్ ఇన్కమింగ్ వ్యాలిడిటీ ఉండేది, మామూలు ఓన్లీ అవుట్ గోయింగ్ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు జియో వచ్చిన తర్వాత అన్నీ దెబ్బతినేసి ఇప్పుడు ఓన్లీ ఇన్కమింగ్ 1 వీక్ పెట్టారు మిగతా కంపెనీస్. జియో మాత్రం ఎన్ని రోజులు పెట్టిందో మనకు తెలియదు. ఫోన్ చేస్తే ఎప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది, అంటే మామూలు సిమ్ తీసి పక్కన పెట్టి స్విచ్ ఆఫ్ వచ్చింది. సిమ్ వేస్తే ఇన్కమింగ్ వస్తుంది మనం బ్యాలెన్స్ చేసే వరకు 1 month 2 months తర్వాత ఎప్పుడు దుబ్బుతారు. అదైనా జియో అయినా మామూలు, అదైనా మొబైల్ నెట్వర్క్ కంపెనీ కదా. నెక్స్ట్ వచ్చేసి వొడాఫోన్ ఒక ఐడియాతో కలవక ముందు చాలా బాగా నెట్వర్క్ వచ్చేది. ఐడియాతో కలిసిన తర్వాత దరిద్రంగా అయిపోయింది, ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. మెయిన్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ కంటే కొంచెం బెటర్ అయినా సరే 5G టెక్నాలజీని ఇవ్వలేకపోవడం సగం దాని దెబ్బ. ఇంకోటి వచ్చేసి పల్లెటూరులోనేమో మామూలుగా సిగ్నల్ తక్కువ రావాలి, విలేజెస్ టౌన్ సిటీస్లో బాగా రావాలి. కానీ టోటల్ రివర్స్ అనమాట. పల్లెటూరులో కొంచెం ఏదో బాగా వస్తుంది, టౌన్ సిటీస్లో అసలు రావట్లేదు. ఇదొక దెబ్బ అని తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఐడియాతో కలవడం ఇంకొక దెబ్బ. అది ఐడియా ముందే చెత్త నెట్వర్క్. అసలు అది వొడాఫోన్ ఐడియాతో కలవకుండా బిఎస్ఎన్ఎల్తో ఎయిర్టెల్తో కలిసింది ఇంకా చాలా బాగుండేది. కొంచెం బిఎస్ఎన్ఎల్ అన్న 4G సర్వీసెస్ బాగా ఇచ్చేవాళ్ళు, లేదంటే ఎయిర్టెల్లో 5G ఉంది కాబట్టి 5G అన్న ఆటోమేటిక్గా వచ్చేది. సో రెండుతో కలవకుండా ఐడియాతో కలిసడం నా దృష్టిలో పొరపాటని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మ్యాటర్ వచ్చేసి వొడాఫోన్ నా చిన్నప్పుడు ఫేవరెట్ కంపెనీ నాకు అది. కానీ ఇప్పుడు ఐడియాతో కలిసిన తర్వాత వరస్ట్ నెట్వర్క్ అయ్యి నా ఫేవరెట్ పోయింది అది. ఇంకోటి వచ్చేసి బిఎస్ఎన్ఎల్ కంటే వొడాఫోన్ కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఆ మాత్రం సిగ్నల్ కూడా ఇవ్వటం లేదు. వొడాఫోన్ అన్న కొంచెం నష్టాలు ఉన్నా పర్యటనకు అయినా సరే 4G సర్వీసెస్ అయినా కొంచెం బాగానే వస్తుంది. అండ్ నేను ఈ మధ్య గమనించిన విషయం ఏంటంటే కొంచెం స్పీడ్ బాగానే వస్తుంది ఇంత ముందు కంటే. మామూలు మిగతా నెట్వర్క్స్తో పోలిస్తే స్పీడ్ పర్లేదు. కాకపోతే 4G స్పీడ్ ఇస్తున్నారు, కాకపోతే ఓకే చెప్తే నాకు నెట్వర్క్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సిటీస్ టౌన్స్లో అది పెద్ద ఏరియాస్ కాబట్టి బాగా ఇవ్వాలి అక్కడ. అండ్ పల్లెటూరులో బాగానే ఇస్తున్నారు, సిటీ టౌన్లోకి వెళ్తానే అసలు సిగ్నల్ రావట్లేదు. వొడాఫోన్ ఇంట్లో ఉంటే అసలు రావట్లేదు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మొన్న ఒక టాక్ వచ్చింది, బిఎస్ఎన్ఎల్ వెళ్ళి వొడాఫోన్ వాళ్ళతో కలుస్తున్నారు. అంటే మన వొడాఫోన్ వాళ్ళు నష్టాలు ఉన్న వల్ల బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కాబట్టి దాన్ని కలుపుతున్నారు అన్నారు. అది ఇంతవరకు జరగలేదు. వొడాఫోన్ ద్వారా బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ ఇస్తా అన్నారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. నిన్న కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఇంకా 1 year పట్టుద్ది అంటున్నారు. ఆడ ఇంకా 3Gలో వచ్చాడు బిఎస్ఎన్ఎల్, ఆడి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సో ఇప్పుడు నా టాపిక్ వచ్చేసి వొడాఫోన్ 5G సర్వీసెస్ లాంచ్ చేస్తానని అన్నారు మొన్న ఎయిర్టెల్ జియో లాంచ్ చేసినప్పుడే. కాదు ఇంతవరకు లాంచ్ చేయలేదు బికాజ్ ఆఫ్ నష్టాలు. ఇంతకుముందు 1GB వేయించుకోవాలంటే 250 రూపాయలు వేయించుకోవాలి, ఓన్లీ కాల్స్ వరకు వచ్చేది. నెట్ వచ్చేసి 1GB వచ్చేది. ఇప్పుడు డైలీ 1GB వస్తున్నప్పుడు అంత నష్టాలు ఎందుకు పోతున్నారో ఆ కంపెనీలో అర్థం కావట్లేదు. జియో వచ్చి అందరికీ మేలు చేసిందో చెడ్డ చేసిందో నాకైతే ఇప్పుడు అర్థం కాలేదు. చెప్పా కదా మొన్న కూడా వీడియోలో, నేను వీక్కి 10 రూపీస్ కార్డు వేసుకునేవాడిని. 1 monthకి 40 రూపీస్ అయిపోయేది, లేదా 50 రూపీస్ అయిపోయేది. కానీ జియో వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ 240కి తక్కువ వేసుకోవడానికి లేదు. సో 200 రూపాయలు పెరిగిపోతుంది ప్రతి నెల. అంటే ఇయర్కి 2400 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మాకు. మరి ఇది జియోని ఎంతవరకు ప్రోత్సహిస్తారో మరి మాకైతే తెలియటం లేదు. గొర్రెల గుంపు బ్యాచ్ లాగా ఒకటి జియో వాడితే 10 మంది జియో వాడుతున్నారు, కానీ అదేమో సిగ్నల్ అంతంత మాత్రమే. ఇప్పుడు కూడా నెట్ స్పీడ్ చూస్తే తిప్పి వాడితే వొడాఫోన్ కంటే దారుణంగా వస్తుంది అది జియో అయితే. కానీ అందరు జియో 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 అంటున్నారు. అది ఏం జియో అయితే నాకు ఇంతవరకు అర్థం కాలేదు, ఎందుకు వాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు అదైతే. అండ్ జియో 5G అన్నాడు, వాడు బొంద బొషన్ అక్కడ పెట్టినా నాకైతే అర్థం కాలేదు. ఈరోజు చూస్తే 6,220 సిటీలో రిలీజ్ చేశాడు. మా పక్కన ఉన్న చుట్టుపక్కల ఏరియాలకు వచ్చింది, మాకు ఇంతవరకు 5G ఇవ్వట్లేదు. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనే ఒకడేమో సిగ్నల్ లేదు మీ ఏరియాలో తర్వాత ఇస్తామంటాడు, ఇంకోటి ఫోన్ చేస్తేనేమో అసలు మీరు బ్యాటరీ సేవర్ ఆఫ్ చేసుకోండి లేదంటే ఆన్ చేసుకుని ఇంకోటి చెప్తాడు, ఇంకోటి మీ మొబైల్ ప్రాబ్లం ఇంకోటి చెప్తాడు. అసలు వాడు కస్టమర్ కేర్ వాళ్ళని ఎందుకు అట్ట పెట్టారో మాకు ఇంతవరకు అర్థం కాల. బ్యాటరీ సేవర్ ఆఫ్ చేసుకోవాలని మాకేమో తెలీదా? 13 సంవత్సరాలు మొబైల్ వాడుతున్నా మాకు తెలియదు పెట్టదా? ఆడు చెప్పాలా మాకు ఫోన్ చేసినప్పుడు. సిగ్నల్ రావట్లేదు రా బాబు అంటే బ్యాటరీ సేవర్ ఆఫ్ చేసుకో, ఆడ అమ్మమ్మని ఆఫ్ చేసుకో అని చెప్తున్నాడు. దాంట్లో ఏం చెప్పాలి ఇంకా?
అండ్ ఇంకొక మాట వచ్చేసి 5G రిలీజ్ చేస్తా అన్నారు, చుట్టుపక్కల ఏరియాలు మొత్తం రిలీజ్ చేశారు, మాకు ఎంతవరకు 5G ఏమంటే తెకాన లేదు. 4G నెట్వర్క్ తగలేస్తున్నాడు, అదే స్లో వస్తుంది. ఈ జనాలేమో ఆడ వెనకాల ఎరుబాకరాలాగా వెళ్ళిపోతా ఉన్నారు. మిగతా కంపెనీలు నష్టపోతున్నాయి, మిగతా కంపెనీలు నష్టమే అంటలేదు, కానీ మాకు లాభం నష్టం వస్తుంది కదా. వాళ్ళ కంపెనీలు నష్టపోవడం వల్ల ఇప్పుడు ఫోన్ అత్యవసరం అయిపోయింది. ఎవరికి చూసినా ఇంత ముందు అంటే ఎవడో ఒకడు ఉంది ఫోన్, ఎవడు చూసినా ఫోన్ వాడుతున్నాడు. 40 రూపాయల నుంచి 240 రూపాయలు వేయించుకోవాలంటే సంవత్సరం 2400 ఫోన్లకే పెట్టాలంటే మేము ఏం చేసుకోవాలి? ఇంకా 200 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఎవ్రీ మంత్ మాకు. ఫోన్ ఇచ్చేదేమన్నా ఫ్రీ ఇస్తారా? ఎవరు 1 మంత్ అయిపోయి కట్ చేస్తున్నారు, మాకు అమౌంట్ లాస్ అవుతుంది, ప్రతి నెల వేయించుకోవాల్సి వస్తుంది. పోనీ జిఎఫ్ దరిద్రం ఇంకోటి ఏంటి తెలుసా మీకు? నష్టాలు ఉన్న ఎయిర్టెల్ బాగానే ఇస్తుంది, సిగ్నల్ కానీ మామూలు డెమో మామూలు మేము వీడియో వేస్తుంటాం కాబట్టి ఫ్రీ ఆఫర్ బాగానే వస్తుంది, కాల్స్ కానీ SMS కానీ నెట్ కానీ. డైలీ 2GB వస్తుంది, ఎవ్రీ మంత్ మాకు రెన్యూవల్ అవుతుంటుంది. వడాఫోన్ అంతే, డైలీ వాడు 2GB ఇవ్వలేకపోయినా 1GB ఇస్తున్నాడు, అది రెన్యూవల్ అవుతుంటుంది. BSNL ఆడు నష్టాల్లో ఉన్నా వాడు ఇస్తున్నాడు మామూలుగా, వాడు తోచినంత. ఒకసారి కాల్స్ ఇస్తాడు, ఒకసారి నెట్ ఇస్తాడు. అసలు జియో అయితే ఆడికి అంత కోట్ల వస్తుంది, వాడైతే ఎంత ఇస్తాడో చెప్తే మీరు ఇదేందని అవుతుందైతే నాకు అర్థం కాలేదు. మేము నెలకి 10,000 20,000 కొట్టినా ఎయిర్టెల్, వడాఫోన్, BSNL ఇస్తున్నారు మాకు. BSNL 2,000 కొడతా, అది నుంచి ఎక్కువ కూడా పోవట్లేదు అది, ఎందుకంటే 3G నెట్వర్క్ కదా. అది కొట్టినా వాళ్ళు ఫ్రీ కాల్స్ ఇస్తున్నారు, నెట్ ఇస్తున్నారు. ఈ జియో గాడికి అయితే ఏం పోయేగాలి నాకైతే ఇంతవరకు అర్థం కాదు. ఫ్రీ కూడా ఇవ్వడు వాడు, వేస్ట్ నా కొడుకు. సిమ్లు యాక్టివేషన్ చేయాలంట, వాడు ఇచ్చేదే తొక్కాల్సి నెట్వర్క్, మళ్ళీ వాడి సిమ్లు మేము యాక్టివేట్ చేసుకుంటా కూర్చోవాలా. అదేమన్నా పోనీ వెంటనే వస్తాయా, మళ్ళీ లీక్ అయిపోయి అంటాడు. అది మిషన్ లేదు, సావలేదు మా దగ్గర. మెషిన్ ఏమంటారా అంటే డెమోకి నా తతంగాలు చేసి ఎప్పుడుకో ఇచ్చారు, ఇంకా మెషిన్ ఎప్పుడు ఇస్తారో మాకైతే తెలీదు. సో ఇక నుంచి నా గొర్రెల గుంపు బ్యాచ్ లాగా ఉండకుండా కొంచెం మంచి నెట్వర్క్ ఎంచుకుంటారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నాను. అండ్ ఇంకో మ్యాటర్ వచ్చేసి వడాఫోన్ మంచి నెట్వర్కే, అది బ్రిటిష్ వాళ్ళ నెట్వర్క్, తర్వాత మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది. కాకపోతే ఏం చేస్తాం, నా చిన్నప్పుడు బాగుంది ఇది వడాఫోన్ కూడా, నేను అప్పుడు బాగా వాడేవాడిని, వడాఫోన్ సిమ్ ఎక్కువ వాడేవాడిని. కానీ ఈ మధ్య ఇది కూడా BSNL లాగా అవుతుంది. ఐడియాది ఎందుకు గడిచింది ఇంతవరకు అయితే నాకు అర్థం కాల. ఐడియాతో కలిసింది ఇంకా సర్వనాశనం అయిపోయింది. సో ఎక్కడి నుంచి అయినా కొంచెం ఐడియాతో విడిపోయి దాని నెట్వర్క్ అది పెట్టుకుని ప్రశాంతంగా ఉంటే, ఐడియా వదిలేస్తే కొంచెం దాన్ని బట్టి దద్దరం వెళ్ళిపోద్ది నేను ఆశిస్తున్నాను. ఎక్కడి నుంచి అయినా ఆ తొక్కలో జియో మీరు కూడా వదిలేసేసి, నేను వదిలేయమంటలా, 5G వచ్చే ఏరియాస్లో వాడుకోండి, 4G వచ్చే తీసి పక్కన పడతాను. 4G అయితే మరీ దారుణంగా వస్తుంది స్పీడ్, అది 2G 3G స్పీడ్ కూడా దానికంటే బెటర్ వచ్చింది, అంత బాగా వస్తుంది స్పీడ్. సో ఒకడికి మా ఊర్లో మీరు నమ్మరు, జియో అని పలకడం కూడా రావట్లేదు. ఒకడికైతే జియో అంటున్నాడు, జియో స్పెల్లింగ్ ఏంటి, జియో స్పెల్లింగ్ ఏంటి, ఆడికి పలకడం కూడా రావట్లేదు. పలకడం రావడం కూడా జియో సిమ్లు వాడేస్తున్నారు. సో ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వల్ల సగం సంకనాగిపోతుంది దేశం. సో కొంచెం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటుంది. థ్యాంక్ యూ.